పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నాడు. ఎలా ఉండబోతుంది అక్కడ? తిరగలేని మెజారిటీ అండి. వెళ్ళేదా నామినేషన్ రోజు అక్కడికి? వెళ్ళామండి. ఎలా నామినేషన్ అయ్యే వరకు ఉన్నామండి. చూడక్కలేదు మెజారిటీ నామినేషన్ లో చూస్తే జనాన్ని చూస్తున్న అర్థమైంది కదండి గెలుపు సంగతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు పవన్ కళ్యాణ్ ని ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వము. వాళ్ళు రానివ్వకని మేము చూసుకుంటాం కదండి. పవన్ కళ్యాణ్ మించి అక్కడ ఎవరు అడుగు పెట్టలేరండి పిఠాపురాన్ని అయితే. ముద్దగడ పద్మనాభం, కన్నబాబు, దాడిశెట్టి రాజా లాంటి వాళ్ళంతా అవకాశం ఇచ్చామండి, వాళ్ళ సంగతి అయిపోయిందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దూసుకుని వెళ్తారండి. ఓటుకి ₹1,00,000 ఇస్తారంట వైసీపీ వాళ్ళు. 2 లక్షలు ఇవ్వనివ్వండి, తీసుకుంటామండి. డబ్బు ఊరికే రావట్లేదు కదా, తిరగలేని మెజారిటీ అండి. డబ్బు ఇచ్చినప్పుడు తీసుకునేటప్పుడు ఆలోచించి వేయండి ఓటు మాత్రం. డబ్బు ఈ నాయకుడు డబ్బు ఇస్తున్నాడంటే 5 సంవత్సరాల పరిపాలన ఏం చేశాడని ఆలోచించి ఓటు వేయండి అంతే. పవన్ కళ్యాణ్ ఇంకా ఓట్లు లేని చిన్న యువకులు మాత్రమే ఉన్నారు, వాళ్ళందరికీ ఓట్లు లేవు అంటున్నారు. యూత్ కండి వైసీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ అనుకున్న వాళ్ళంతా పిల్లలు, వీళ్ళందరికీ ఓట్లు లేవు. వీళ్ళ అభిమానం కోసం వస్తారు. పిల్లలు వెనకాల కుటుంబాలు ఉన్నాయి కదండి, కుటుంబాలు పంపకండి, పిల్లలు రారు కదా. తిరిగిలేని మెజారిటీ అండి. పిఠాపురాన్ని చూసుకుంటే 1,00,000 మెజారిటీతో నెగ్గుతాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తన అభిమానాన్ని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెడుతున్నాడు. సొంతగా తన పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఆలోచన లేదు, కేవలం వేరే వాళ్ళకి బానిసత్వం చేస్తున్నాడు అంటున్నారు వైసీపీ వాళ్ళు. అదంతా తప్పుడు ప్రచారాలండి, తప్పుడు ప్రచారాలు. తాకట్టు పెట్టలేదండి, మోడీ గారు తాకట్టు పెట్టారండి. మోడీ గారే మద్దతు ఇచ్చారండి, నరేంద్ర మోడీ గారు. తాకట్లు పెట్టలేదండి, అన్ని తప్పుడు ప్రచారాలు. ఓవరాల్ గోదావరి జిల్లాలో ఎలా ఉండబోతుంది? తిరిగిలేని మెజారిటీ అండి. పవన్ కళ్యాణ్ 1 సైడ్ వార్ అవుతుందండి. 21 సీట్లకి 22 సీట్లు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వస్తాడు. థ్యాంక్ యూ.